హాయ్ అండి. ఇంట్లో 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి, మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, 5 నిమిషాల్లో అయిపోతుంది. రోజు చేసుకునే దోశ, ఇడ్లీ ఇలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్గా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పుడు శనగపిండి తీసుకొని నీట్గా విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కారం, ఇంకా సరిపడా ఉప్పు, నాకైతే 1/2 స్పూన్ పట్టింది, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, ఇందులోనే కొంచెం సోంపు కానీ జీలకర్ర కానీ వేసుకోండి. నేను జీలకర్ర వేసాను. తర్వాత ఇందులో ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా ఈ శనగపిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకొని, తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 కప్పుడు శనగపిండికి 1/2 కప్పుడు వాటర్ వరకు పడతాయి. తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా మీరు సరిపోకపోతే వేసుకోండి, కానీ మరీ పలచన అయిపోకూడదు, ఎందుకంటే మనకి ఆ బ్రెడ్ మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకని కొంచెం చిక్కగానే ఉండాలండి పిండి అన్నది. తర్వాత ఇందులో మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులోనే కొంచెం కొత్తిమీర, మీకు నచ్చితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదే టైంలో మనం కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను అల్లం తురిమేసి అల్లం కూడా వేసాను. బాగుంటుందండి టేస్ట్. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్లైసెస్ తీసుకొని, మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే మనకి ఈ శనగపిండి అన్నది అంటుకుపోకుండా ఉంటుంది. నార్మల్గా ఉన్న ప్యాన్ అయితే, నేను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక్కసారి ఆయిల్ని మొత్తం కూడా ఈ ఉల్లిపాయ తొక్క ఉంటుంది కదా, దీంతో అప్లై చేసేసానండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నాన్ స్టిక్ ప్యాన్ని మరి హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కగా ఈ స్లైసెస్ని డిప్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలు అవి పట్టే విధంగా 1 సెకండ్లోనే మనం డిప్ చేసిన వెంటనే కూడా మనం పెనం పైన వేసేసుకోవాలి. ఇంకొక పైన కోటింగ్ కోసం కొంచెం ఉల్లిపాయలు అవి పైన కోట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఒక్కొక్క స్లైస్కి 1/2 స్పూన్ నూనె పడుతుంది అంతేనండి, ఎక్కువ నూనె కూడా పట్టదు. మనం మూత కూడా పెట్టనవసరం లేదు. 2 నిమిషాల్లో ఒకవైపు అంతా కూడా చక్కగా వేగిపోతుంది. ఫ్లిప్ చేసేసుకోవడమేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఇందులో ఎన్నో డిఫరెంట్ రకాల కింద చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వెజ్జెస్ కూడా యాడ్ చేసుకొని ఇలా టోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉత్తనే కూడా తినేయచ్చు, లేదంటే మనకి గ్రీన్ చట్నీ కావచ్చు, టమాటా కెచప్ కావచ్చు, ఏదైనా పెట్టుకొని తినేయచ్చు. కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నది చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఏం చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అనుకోకుండా వీక్లో ఒక్కరోజు ఇలా బ్రెడ్తో చేసిన ఈ టోస్ట్ పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చేయమని అడుగుతారు. అంత సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ కూడా. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో తప్పక కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా బాబు ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందని చెప్తున్నాడు. టేస్ట్ అయితే బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చి ఇదేనండి. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.